హారతి, హౌ ఆర్ యు? అలా ఎలా అడగగలుగుతున్నావు సంజయ్? హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. అది కంటిన్యూ కావడానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. సంజయ్కి ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది? అయితే ఇంట్లోనే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఏంటి విషయం? అన్ని ఫోన్లోనే చెప్పాలా? రేపెవరైనా కాల్ డేటా తీస్తే? వెయిట్ చెయ్యి, వస్తున్నాను. అలాగే. సంజయ్కి ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుందేంటి? ఫాలో అయితే పోతుంది. ఎందుకీ కన్ఫ్యూజన్? ఫాలో అవుతావు కదా సీత, రా. నువ్వు ఫాలో అవడమే నాకు కావాలి. అలా ఫాలో అయ్యొచ్చి నన్ను కార్నర్ చేయాలని చూస్తావు. నువ్వు కార్నర్ అవుతావు, రా. ఏంటి డియో, ఎంగేజ్మెంట్ ఫెయిల్ అయితే పలకరించకూడదు అనుకున్నావా? హాయ్ హారతి, ఎలా ఉన్నావు? కంఫర్ట్గా ఉన్నావా లేదా అని అడగాలనిపించలేదా? పైగా నేనెక్కడున్నాను? ఆ పులి బోన్లో. సేఫా కాదా అన్న ధ్యాసే రాలేదా నీకు? కూల్ కూల్ కూల్. నువ్విప్పుడు వస్తున్నానని ఫోన్ చేయకపోతే నేనే అక్కడికి వచ్చేవాణ్ణి. బయలుదేరదాం అనుకున్నా ఫోన్ చేసావు. నిజంగానా? ప్రామిస్. సరే, ఎలాగూ అక్కడికే బయలుదేరదాం అనుకున్నావుగా, రా. అలా సరదాగా షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కా? ఏంటి సంజయ్ అంత షాక్ అయ్యావు? హాస్పిటల్కి వెళుతూ ఆన్ ది వేలో నిన్ను కలుసుకుందాం అనుకున్నాను. షాపింగ్కి వచ్చేంత టైం లేదు. పేషెంట్స్ని చూడాలి కదా. ఓ విధంగా నేను నీ పేషెంట్నే కదా. అది వేరు, ఇది వేరు. నాకు నీతో స్పెండ్ చేయాలనుంది. లైఫ్ అంతా స్పెండ్ చేసే రోజులు త్వరలో రాబోతున్నాయిగా. ఇంతకాలం నేను వెయిట్ చేశాగా. ఈ కొద్ది రోజులు నువ్వు వెయిట్ చేయలేవా? ఏంటి పనిష్మెంటా? నో 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 నో, నేను నిన్ను ప్రేమించేవాణ్ణి. పనిష్ ఎలా చేస్తాను? అయితే మరి షాపింగ్కి రా. ఆ ప్రోగ్రాం ఇంకోసారి పెట్టుకుందాం. డ్యూటీ ఫస్ట్ కదా. సరే, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే, బాయ్. ఓకే, బాయ్. సంజయ్ గారు. సీత గారు, మీరా? ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? కూర్చోండి. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడు హారిత వచ్చి వెళ్ళిందా? అవును. ఏం మాట్లాడింది? అది మా పర్సనల్. ఎలా చెప్తాం? మీరు చెప్పకపోయినా ఆ పర్సనల్ ఏంటో నేను ఊహించగలను. ఏం మాట్లాడామంటారు? తానే మాట్లాడింది. నీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. ఒకసారి సాకేత్ని అడ్డం పెట్టుకుని ఆపాను, ఈసారి నువ్వే తప్పుకో అంది. అంతేనా? తప్పు. హారతి గురించి చాలా తప్పుగా ఊహించారు. తను చాలా ఎఫెక్షన్తో మాట్లాడింది. మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పింది. సీత గారు, మీరు మీ అత్తగారి బాధ్యత తీసుకున్నప్పుడు మీ మీద చాలా గౌరవం ఏర్పడింది. కానీ ఇలా నెగటివ్గా ఆలోచిస్తారని తెలిసి బాధపడాల్సి వస్తోంది. దయచేసి ఇలా ఊహించి మళ్ళీ ప్రయత్నించి మీ గౌరవం పోగొట్టుకోకండి. మీరిలా అడగడానికి ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. సంజయ్ గారు, సారీ అండి. ఇట్స్ ఓకే. నన్ను రాంగ్ ట్రాక్ లో పడేసింది. ఆ హారతి ఏదో కుట్ర చేస్తుంది. అది బయటపడేలా చేయాలి. సరేనండి, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి.
ఏంటి ఒక్క ఆటో కూడా రావడం లేదు? ఆటో వాళ్ళు స్ట్రైక్ చేశారా ఏంటి? ఏమైంది? ఏం అడగడానికి వచ్చావు? ఏమన్నాడు? అలర్ట్ చేయడానికి వచ్చావా? నిన్నటిదాకా అత్త వంకతో వచ్చావు. ఇప్పుడెందుకు వచ్చావంటే నువ్వేం చెప్తావు? ఒక్క పిక్ అప్లోడ్ చేస్తే నీ పొజిషన్ అవుట్. అప్లోడ్ చేయనా? అవును, నా గురించి ఏదో ఊహించుకునొచ్చా? చాచి మొహం వాచేలా కొట్టినట్టు సమాధానం చెప్పాడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లోపల సంజయ్ని ఏం అడిగావో, సంజయ్ ఏం సమాధానం చెప్పాడో అన్నీ విన్నాను. లోపల మైక్రోఫోన్ పెట్టొచ్చాను. ఒక్క రాంగ్ ఎక్స్పెక్టేషన్తో ఒక మాట అడిగావు. మొత్తం గుడ్ ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా చూడు, ఇక్కడే కాదు అంతటా అందరి దగ్గర నిన్నెంత బ్యాడ్ చేస్తానో. ఉండటానికి ప్లేస్, చెప్పుకోవడానికి మనిషే లేకుండా చేస్తాను. ఏదో ఒక్కసారి పొరపాటు పడ్డానని మరీ అంతలా రెచ్చిపోకు. నన్ను నువ్వు బ్యాడ్ చేయడం ఈ జన్మకి నీకు సాధ్యం కాదు. నీ రాక వెనక, నీ నడక వెనక కుట్ర ఉందని ఎప్పుడో ఊహించాను. నా ఊహ కరెక్టే అని నీ చేష్టలతో కన్ఫర్మ్ అయింది. నీలాంటి బ్యాడ్ థింకింగ్ ఉన్నవాళ్ళు నన్నెప్పటికీ గెలవలేరు. చూద్దాం. ఇప్పుడు హింటిచ్చొచ్చాను. నేను ఏంటో నీకు తెలియాలని. ఇక నుంచి నీ ఊహకందని ఎత్తులు వేస్తాను. నిన్ను ఖచ్చితంగా దెబ్బతీస్తాను. ఇది నా ఛాలెంజ్. బీ కేర్ఫుల్. హే పోవే, నన్ను గెలవడం నీ కల. పో. ఏంటి, నా గురించి ఎంక్వైరీ చేయబోయి అభాసుపాలయ్యి చల్లబడదామని మొక్కలకు నీళ్లు పడుతున్నావా? మెదడుకు పదును పెడుతున్నావా? నీకోసం అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మోసాలు చేసి ఎప్పుడూ గెలవలేవు. గెలిచినా అది శాశ్వతం కాదు. అది చెప్దామని ఇటొచ్చాను. నీకు నీ అమ్మమ్మ గారు పర్మనెంట్ కాదు. ఇప్పుడు నాకు టెంపరీ అయిన మంగమ్మ గారిని త్వరలో పర్మనెంట్ అమ్మమ్మను చేసుకోబోతున్నాను. భాగి ఏమో పుట్టింటమ్మమ్మ, మ్యాగీ ఏమో అత్తింటమ్మమ్మ. నువ్వు పగలు కూడా కలలు కంటుంటావా? రాత్రి లైవ్ షో చూసావుగా. ఫైనల్ రిజల్ట్ తో పబ్లిక్ ది ఒపీనియన్ కూడా తెలిసింది కదా. ఇప్పుడు సాకేత్ ని నీ వైపుకి తిప్పుకోవడం అంత తేలిక కాదు. నువ్వెప్పటికీ సాకేత్ వైఫ్వి కాలేవు. నా ఎత్తులు నీకు అంతు చిక్కనివ్వనుగా. నీ అంతు తేల్చందే నేను వదిలిపెట్టినన్నాను కదా. నువ్వు ఎన్ని ఎత్తులేసినా, ఎంత ఎత్తులో కూర్చోవాలనుకున్నా కింద పడేయడం ఖాయం. నువ్విప్పుడున్న ఎత్తు నీకు ఎలా దూరం చేస్తానో చూడు. ఇదిగో
ఇది ప్రత్యేకంగా మ్యాగీ కోసం కొన్నాను. అదే పిఠాపురం మంగమ్మ గారి కోసం తెచ్చాను. ఈ పట్టు చీరిచ్చి ఎలా బుట్టలో పడేస్తానో చూడు. ముందు అటు దగ్గరవుతాను, ఆ తర్వాత మిమ్మల్ని దూరం చేస్తాను. నా సాకేత్ని దగ్గర చేసుకుంటాను. సాకేత్ మేలిమి బంగారం, అంత మెత్తనైన వాణ్ణి ఏటైనా వంచొచ్చు. వంచొచ్చు, వంచుకురాలు అని అనిపించుకోవచ్చు. చూద్దాం. నా నమ్మకం నాకు బలంగా లేకపోతే ఈ చీర మీద 25,000 పెట్టుబడి పెట్టను. 10 జన్మలు పెట్టుబడి పెట్టినా నేను ఇంటి కోడలిగా ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఈ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టలేవు. ఓకే, అలా భ్రమలోనే ఉండు. భ్రమ కాదు, నిజం. అమ్మమ్మ గారిని అంత తేలిగ్గా బురిడి కొట్టించలేవు. సరే, చూస్తూ ఉండు. బురుడి కొట్టేస్తాను, సీసాలో పెట్టి బిరిడ పెడతాను. పెద్దమ్మమ్మ గారు, పెద్దమ్మమ్మ గారు, పెద్దమ్మమ్మ గారు. ఏమిటి హారతి, అంత నాజుగ్గా తీగరాగాలు తీస్తున్నావు? ఏమిటి సంగతి? ఏ రాగం తీసినా నాకు ప్రాణదాతగా నిలిచిన మీ సంతోషం కోసమే పెద్దమ్మమ్మ గారు. పట్టిన అరిసెల పాకం చాలు గాని పిలిచిన కారణం ఏమిటో చెప్పు. ఏంటో అసలు ఈ పాటికి ఇల్లు ఎలా ఉండాలి? బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషలతో కిటకిటలాడాలి. కానీ మీరు గొడవల్లో పడ్డారు. వీళ్ళ అల్లింపులు మల్లింపుల్లో పడి అసలు విషయం మర్చిపోయారు. ఏంటమ్మా మేం మర్చిపోయినది నువ్వు గుర్తుంచుకున్నది? తాతయ్య గారు, ఇవాళ తేదీ ఎంత? మే 27. అంటే రేపు మే 28. అది ఎవరు పుట్టినరోజు? ఒక మహానటుడు నందమూరి తారక రామారావు గారిది. అలాగే మరో మహామనిషి, ఆదర్శ మహిళ, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిది కూడా. నిజమేనమ్మా, మర్చిపోయాము. ఇది తిండి కాదుగా మీకు గుర్తుండడానికి. ఎందుకు గుర్తుంటుంది? అవును, నా పుట్టినరోజు నీకెలా తెలుసా? ప్రతి సంవత్సరం పేపర్లో వేస్తారు కదా అమ్మగారు. నా మైండ్లో పెద్దవాళ్ల పుట్టినరోజులు అలా గుర్తుండిపోతాయి. అలాగా? అలా గుర్తుండిపోయిందా? గుర్తుంచుకోవడమే కాదు, నాకు రక్షగా ఉండి మరో జన్మ ఎత్తేలా చేశారు కాబట్టి దానికి కృతజ్ఞతగా నేను, మా భాగి ఈ సంవత్సరం మీ పుట్టినరోజుని గ్రాండ్ గా మా చేతులతో జరపాలని నిర్ణయించుకున్నాం. పెద్దమ్మమ్మ గారు, మీరు అనుమతి ఇవ్వాలి. ఏమిటిది? లే 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 లే. పుట్టినరోజులు పండగలు జరుపుకునే సమయం కాదిది. నాకిష్టం లేదు. మీరిలా అంటారనే నేను కాళ్ళు పట్టుకుని అడిగాను. కాదు లేదు అనని గొప్ప గుణం, పెద్ద మనసు మీకుందని నాకు తెలుసమ్మగారు. మీ పుట్టినరోజు కానుకగా
5,000 పెట్టి ఈ పట్టు చీర తెచ్చాను. తీసుకోండి పెద్దమ్మమ్మ గారు. కాళ్ళు లేవు, వేళ్ళు లేవు. నాకిష్టం లేదన్నాను అంతే. కాకపోతే ముత్తైదు చీర వద్దనకూడదు. చీర సారే పసుపు కుంకాలు లేకుండా ఇవ్వకూడదు. సీత, ఆ చీర తీసుకెళ్ళి పసుపు కుంకాలంటించి తాంబూలం పెట్టి తీసుకురమ్మా. అలాగే అమ్మమ్మ గారు. ఏమో అనుకున్నాను, మంచి ప్రేమగల అమ్మాయివే. తేడాలు వచ్చాయి గాని లేకపోతే ఈ ఇంట్లో పడాల్సిన పిల్లేగా. ఆ ప్రయత్నంలోనే ఉంది కదా అమ్మమ్మ. అది నిన్నటి మాట. ఇప్పుడు మారి మరొకరి భార్య అవ్వాలనుకుంటుందిగా. కాస్త నీ అనుమానాలు, అపనిందలు మానుకుంటే మంచిది. నువ్వు సుఖపడతావు, వాణ్ణి సుఖపెడతావు. దేనికైనా అదృష్టం ఉండాలి, పెట్టి పుట్టాలి. నాకు దక్కాల్సిందే దక్కుతుంది. నీ చేత్తో పసుపు కుంకాలు అందించావు. ఈ ఇంటి పసుపు కుంకాలు ఎలా దక్కించుకుంటానో చూడు. దీని కాన్సెప్ట్ చాలా సార్లు చెప్పాను. కలలు కొనకు, ఉలిక్కి పడుకు. చాలా థ్యాంక్స్ సీత. అమ్మమ్మ గారు, 1000 పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలమ్మమ్మ. అమ్మమ్మ గారు, నా సెలక్షన్ ఎలా ఉందో చూడండి. అయ్యో, ఏంటిది? చీర ఎలా చిరిగింది? షాపులో సరిగా చూసుకోలేదేమో. 5,000 చీర చూడకుండా ఎలా కొంటానమ్మమ్మ గారు? ఆ చీర ఎందుకు చిరిగిందో, ఎలా చిరిగిందో, ఎవరు చించారో నాకు అర్థమైంది. ఏంటి, నన్ను చూస్తూ ఎవరు చించారో నాకు అర్థమైంది అంటున్నావు? అంటే నేను చించానా? నాకేం అవసరం? మా అక్కకి అలాంటి కొల్లు బుద్ధులు లేవు. సీత చించడం ఏమిటమ్మా? నేనన్నానా? ఎందుకంత ఉలిక్కిపడింది? ఉలిక్కిపడింది కాబట్టి ఖచ్చితంగా తనే చించింది అని గట్టిగా చెప్పగలను.